ఈ వీడియోలో మనం టెరాఫార్మ్ కోడ్ లైవ్గా రైట్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. లాస్ట్ టైం మనం ఒక స్టోరేజ్ అకౌంట్ని బిల్డ్ చేసాం యూజింగ్ టెరాఫార్మ్. లాస్ట్ టైం నేను టెరాఫార్మ్ వర్క్ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ డిడెంట్ వాచ్ ద వీడియో, ప్లీజ్ వాచ్ ద వీడియో. ఈరోజు ఆ ఎగ్జాంపుల్ మనం ఎలా రాయాలి అనేది చూద్దాం. వెన్ ఇట్ కమ్స్ టు ప్రీరిక్విజైట్స్, మనకి విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ అయి ఉండాలి. అలాగే విజువల్ స్టూడియో కోడ్లో టెరాఫార్మ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఈ టెరాఫార్మ్ ఎక్స్టెన్షన్ మనకి కోడ్ కంప్లీషన్ కానీ అలాగే సింటాక్స్ హైలైటింగ్ కానీ చేస్తుంది. ఈజీ రైట్ చేయడానికి ఉంటుంది. లెట్స్ జంప్ ఇన్ టు ద విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్లో నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. Click on open folder and under documents I am creating new folder. I am writing it as Terraform live example. Open this folder. Right now this folder does not have any files. ఈ ఫోల్డర్లో ఏం ఫైల్స్ లేవు. మనం స్టెప్ బై స్టెప్ అన్నీ క్రియేట్ చేసి బిల్డ్ చేద్దాం టెరాఫార్మ్ యూజ్ చేసుకొని. మన నెక్స్ట్ ప్రీరిక్విజైట్స్ వచ్చేసి టెరాఫార్మ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఈ టెరాఫార్మ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయి ఉంటే మనకి సింటాక్స్ హైలైట్ కానీ ఆటో కంప్లీషన్ కానీ అవుతుంది. ఒకవేళ మీరు మ్యాక్ యూజర్స్ అయితే కమాండ్ స్పేస్ బార్, ఒకవేళ విండోస్ యూజర్స్ అయితే కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు సింటాక్స్ హైలైట్ అవుతుంది. ఆటోమేటిక్గా కూడా హ్యాషికార్ప్ టెరాఫార్మ్ ఎక్స్టెన్షన్ మనకి చూపిస్తుంది. అది ఎలాగో చూద్దాం. గో టు ఎక్స్ప్లోరర్ అండ్ create a new file as I am writing it as 00 main.tf. టెరాఫార్మ్ ఫైల్స్ అన్ని tf ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతాయి. మనం tf అని ఎంటర్ చేయాలి. మీకు ఐకాన్ కూడా ఆటోమేటిక్ టెరాఫార్మ్ ఐకాన్ వస్తుంది. టెరాఫార్మ్ మెయిన్ ఫైల్లో మనం టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఇంకా ఏమైనా బ్యాక్ ఎండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఉంటే మనం తీసుకుంటాం. వీటి గురించి బ్యాక్ ఎండ్ స్టోరేజ్ గురించి ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు అయితే సింపుల్ లోకల్ డెస్క్టాప్లోనే స్టేట్ ఫైల్ స్టోర్ చేద్దాం. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి టెరాఫార్మ్. నేను టెరాఫార్మ్ అని టైప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సింటాక్స్ హైలైటర్ చూపెడుతుంది టెరాఫార్మ్ అని ఆటో కంప్లీషన్. అది ఎంటర్ చేయండి. మీకు టెరాఫార్మ్ బ్లాక్ వస్తుంది ఆటోమేటిక్. తర్వాత ఇక్కడ మనం రిక్వైర్డ్ వర్షన్ రాయాలి. మనకి కమాండ్ స్పేస్ కొట్టగానే మనకి రిక్వైర్డ్ వర్షన్ ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. అది వచ్చేసి స్ట్రింగ్ క్యారెక్టర్. ఎంటర్ చేయండి. ఇక్కడ వాల్యూ అడుగుతుంది. ఈ వాల్యూ మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం టెరాఫార్మ్ ఎంత వర్షన్ ఉంది, ఏ వర్షన్ నడుస్తుంది, ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ తెలుసుకోవాలంటే మనం గూగుల్కి వెళ్ళి టెరాఫార్మ్ ప్రొవైడర్ అని కొట్టండి. మీకు ఫస్ట్ లింక్ బ్రోస్ ప్రొవైడర్స్ టెరాఫార్మ్ రిజిస్ట్రీ అని వస్తుంది. ఈ రిజిస్ట్రీలో చాలా ప్రొవైడర్స్ మనకు ఆల్రెడీ డెవలప్ చేసినవి ఉంటాయి. క్లిక్ ఆన్ దిస్ లింక్. ఇందులో టెరాఫార్మ్ అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ లింక్ హ్యాషికార్ప్ టెరాఫార్మ్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూడవచ్చు లేటెస్ట్ టెరాఫార్మ్ వర్షన్ 1.0.2 అండ్ దిస్ ఈజ్ అఫీషియల్ రిపోజిటరీ ఫర్ దిస్ టెరాఫార్మ్. ఏ అప్డేట్స్ ఉన్నా ఇందులోనే వస్తాయి. ఇందులో మనకి డాక్యుమెంటేషన్ చూడవచ్చు, అలాగే ప్రొవైడర్ ఎలా యూజ్ చేయాలో చూడవచ్చు. ఇక్కడ మీరు యూజ్ ప్రొవైడర్ అంటే మీకు డైరెక్ట్ కోడ్ వస్తుంది. యూజ్ ప్రొవైడర్ అనగానే మీకు టెరాఫార్మ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్, తర్వాత ప్రొవైడర్ బ్లాక్, ఇలా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ కావాలంటే డాక్యుమెంటేషన్ పైన క్లిక్ చేసి డాక్యుమెంటేషన్ చూడవచ్చు. మనం ఓవర్వ్యూకి వెళ్ళి లేటెస్ట్ వర్షన్ 1.0.2. ఆ వర్షన్ తీసుకుందాం. నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.0.0 అని ఇచ్చా.
సో ఇలా ఇవ్వడం వల్ల టెరాఫామ్ బై డిఫాల్ట్ 1.0 కన్నా గ్రేటర్ వర్షన్ చూజ్ చేసుకుంటుంది వెన్ వి ఇనిషియలైజ్ టెరాఫామ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ వచ్చేసి రిక్వైర్డ్ ప్రొవైడర్స్. సో రిక్వైర్డ్ అని టైప్ చేసి కమాండ్ స్పేస్ కానీ కంట్రోల్ స్పేస్ కానీ ఇస్తే మీకు ఆటోమేటిక్గా చూపెడుతుంది ఆటో కంప్లీషన్. సో రిక్వైర్డ్ ప్రొవైడర్స్ ఎంటర్. సో ఈ రిక్వైర్డ్ ప్రొవైడర్స్లో మనం అజూర్కి డెవలప్ చేస్తే అజూర్ రిసోర్స్ మేనేజర్ ఇవ్వాలి, ఏడబ్ల్యూఎస్కి డెవలప్ చేస్తే ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన రిసోర్స్ ప్రొవైడర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను అజూర్కి డెవలప్ చేస్తున్నా, సో నేను అజూర్ ఆర్ఎం రిసోర్స్ ప్రొవైడర్ ఇస్తాను. అజూర్ ఆర్ఎం ఈక్వల్ టు, సో ఇక్కడ అజూర్ ఆర్ఎం ప్రొవైడర్లో మనం సోర్స్ అండ్ వర్షన్ ఇవ్వాలి. మీకు ఏవి ఇవ్వాలని తెలియకపోతే మీరు కమాండ్ స్పేస్ కానీ కంట్రోల్ స్పేస్ కానీ క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా సజెషన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కాన్ఫిగరేషన్ అలియాసెస్, సోర్స్, వర్షన్, తర్వాత డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి సోర్స్ అండ్ వర్షన్. సో సోర్స్లో మనం ఏమి ఇవ్వాలంటే ఈ అజూర్ ఆర్ఎంకి సంబంధించిన సోర్స్ నేమ్ ఇవ్వాలి. సో అది ఎలా తెలుసుకోవాలి అంటే సేమ్ గో టు టెరాఫామ్ రిజిస్ట్రీ అండ్ టైప్ అజూర్ ఆర్ఎం. సో మీకు అఫీషియల్ రిపోజిటరీ అజూర్ ఆర్ఎం కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఓవర్వ్యూ పేజ్లో వర్షన్ అండ్ పబ్లిష్ డేట్ ఇవన్నీ కనబడతాయి. సో ఇందులో ప్రొవైడర్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా కనబడుతుంది. సో మనం ఇక్కడ సోర్స్ వచ్చేసి HashiCorp/Azure RM అని ఇవ్వాలి. సో నెక్స్ట్ కమాండ్ స్పేస్ ఆర్ కంట్రోల్ స్పేస్ ఇస్తే మీకు నెక్స్ట్ బ్లాక్ వర్షన్. సో వర్షన్లో మనం సో లెట్స్ సే వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ గ్రేటర్ దెన్ 2.0. లేటెస్ట్ వచ్చేసి 3.3 ఉంది. 3.3 ఉంది, మనం 2.0 ఇచ్చాం. సో 2.0 అబోవ్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. 3.0 ఇస్తే 3.0 కన్నా అబోవ్ వర్షన్ ఆర్ ఈక్వల్ టు వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా ఇవ్వాలి. సో నెక్స్ట్ అజూర్ ఆర్ఎంలో ప్రొవైడర్ బ్లాక్ మ్యాండేటరీ చేశారు. సో ఆఫ్టర్ వర్షన్ 1.0 సో మ్యాండేటరీగా ప్రొవైడర్ బ్లాక్ ఇవ్వాలి అజూర్ ఆర్ఎంకి. సో ప్రొవైడర్ అని క్లిక్ చేయగానే మీకు ఆటో కంప్లీషన్ వస్తుంది. ప్రొవైడర్ అజూర్ ఆర్ఎం, ఇందులో కమాండ్ స్పేస్ ఆర్ కంట్రోల్ స్పేస్ ఇస్తే మీకు ఫ్యూచర్స్ అనే బ్లాక్ ఇంపార్టెంట్. ఈ బ్లాక్ అంతే. ఇది బేసిక్ టెరాఫామ్ రన్ చేయాలంటే మీకు టెరాఫామ్ సెట్టింగ్స్ ఉండాలి. సో నెక్స్ట్ మనం ఏ రీసోర్సెస్ బిల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ రీసోర్సెస్ సంబంధించిన ఫైల్స్ క్రియేట్ చేయాలి. సో నేను ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ to contain all the resources. So next file 01 rg.tf enter. సో ఇందులో మనం రీసోర్స్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీరు రీసోర్స్ అని టైప్ చేయగానే మీకు రీసోర్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎంటర్. సో ఇందులో బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా మీకు ఆటో కంప్లీషన్ చూపెడుతుంది. మనం అజూర్ RM _ రీసోర్స్ గ్రూప్ అని ఇవ్వాలి. ఇక్కడ ఈ నేమ్ వచ్చేసి ఒక వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్ అనేది మనకి స్టేట్ ఫైల్లో ఉంటుంది. ఈ స్టేట్ ఫైల్లో జస్ట్ ఫర్ రిప్రజెంటేషన్ మనకు ఒక వేరియబుల్ నేమ్ ఉంటుంది. కంప్లీట్గా వీటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. సో ప్రస్తుతానికి నా వేరియబుల్ నేమ్ వచ్చేసి మై డెమో RG1 అని ఇస్తున్నాం. ఈ వేరియబుల్ మనం స్టేట్ ఫైల్లో చూద్దాం అప్లై అంతా అయిపోయిన తర్వాత. సో ఇందులో మీకు ఆప్షన్స్ ఏం తెలియకపోతే డైరెక్ట్ కమాండ్ స్పేస్ క్లిక్ చేయండి. మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇందులో రీసోర్స్ గ్రూప్కి మెయిన్ ఇంపార్టెంట్ నేమ్ అండ్ లొకేషన్. సో నేమ్ తీసుకోండి. నేమ్ వచ్చేసి నేను మై డెమో RG1 అని ఇస్తున్నాను.
తర్వాత మళ్ళీ మీరు క్లిక్ చేస్తే మీకు లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ కనబడతాయి. లొకేషన్ క్లిక్ చేయండి. సో లొకేషన్ వచ్చేసి నేను ఈస్ట్ యూఎస్ ఇస్తున్నాను. సో ఈ లొకేషన్స్ అన్నీ మీ క్లౌడ్ ప్రొవైడర్స్ రీజియన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో సేవ్ దిస్ ఫైల్. సో మనం టెరాఫామ్ సెట్టింగ్స్ అయిపోయింది, తర్వాత రీసోర్స్ గ్రూప్ అయిపోయింది. సో ఈ టెరాఫామ్ నేను అప్లై చేస్తే నాకు ఓన్లీ సింగిల్ రీసోర్స్ వస్తుంది. సో మనం ఇంకొక రీసోర్స్ స్టోరేజ్ అకౌంట్ యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక ఫైల్ 02-storage account.tf ఎంటర్. సో ఇందులో నేను స్టోరేజ్ అకౌంట్కి సంబంధించిన ఫైల్స్ యాడ్ చేస్తాం. సో స్టోరేజ్ అకౌంట్లో మీరు రీసోర్స్ అని టైప్ చేయగానే మీకు రీసోర్స్ బ్లాక్ వస్తుంది. సో ఇందులో మీరు azure rm_storage అకౌంట్ అది తీసుకోండి. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి మై డెమో SA1. సో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వండి. ఇందులో మీకు ఆప్షన్స్ తెలియకపోతే కమాండ్ స్పేస్ కానీ కంట్రోల్ స్పేస్ క్లిక్ చేస్తే మీకు ఏ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ వస్తాయి. సో ఇందులో మనం చూడొచ్చు యాక్సెస్ టైర్, అకౌంట్ కైండ్, అకౌంట్ రెప్లికేషన్ టైప్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, నాన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు రిజిస్ట్రీకి వెళ్ళి అజూర్ RM డాక్యుమెంటేషన్లో అజూర్ స్టోరేజ్ అకౌంట్ అని టైప్ చేయండి. స్టోరేజ్ అకౌంట్ అని టైప్ చేయగానే మీకు చాలా రిసోర్సెస్ వచ్చినాయి. ఇందులో మనకి స్టోరేజ్ అకౌంట్ కావాలి. సో ఈ స్టోరేజ్ అకౌంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ యూస్ కేస్ ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ యూస్ కేస్లో మీకు రీసోర్స్ గ్రూప్ అండ్ స్టోరేజ్ అకౌంట్ ఎలా డిఫైన్ చేయాలి అనేది కంప్లీట్గా ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఫీల్డ్స్ ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ ఫీల్డ్ దేనికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్ సెక్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అకౌంట్ ప్రాపర్టీస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ జంప్ ఇంటూ విజువల్ స్టూడియో. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్ నేమ్, సో నేమ్ వచ్చేసి నేను SA454 random 454. సో ఇది స్టోరేజ్ అకౌంట్ అనేది DNS స్పెసిఫిక్ అండ్ యూనిక్ ఉండాలి. సో అలా మనం ఒక యూనిక్ నేమ్ ఇవ్వాలి. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ రీసోర్స్ గ్రూప్. సో రీసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, అదే రిసోర్స్ని నేను ఇక్కడ రిఫరెన్స్ చేస్తున్నా. అజూర్ RM రీసోర్స్ గ్రూప్ .myDemoRG1.name. ఓకే. సో లొకేషన్. సో లొకేషన్ ఆల్సో నేను రీసోర్స్ గ్రూప్ ప్రాపర్టీ నుంచి తీసుకుంటున్నా. అజూర్ RM రీసోర్స్ గ్రూప్ .myDemoRG1.location. సో నెక్స్ట్ ఆప్షన్స్ మ్యాండేటరీ బ్లాక్స్ ఉంటాయి అజూర్ RM స్టోరేజ్ అకౌంట్కి. సో బ్లాక్స్ మనం రాయాలి. అవి ఏంటంటే అకౌంట్ టైర్ అవ్వండి, స్టాండర్డ్ ఆర్ ప్రీమియం, ఆర్ అకౌంట్ రెప్లికేషన్ టైప్, GRS, LRS, ZRS అలా. సో మీరు ఆప్షన్ ఎస్కేప్ కొడితే మీకు వస్తాయి. సో నెక్స్ట్ అకౌంట్ టైర్. సో మీరు అకౌంట్ టైర్ సెలెక్ట్ చేసుకుంటే, సో ఈ ప్రాపర్టీ అనేది మీకు తెలియకపోతే మీరు ఈ అకౌంట్ టైర్ కాపీ చేసుకొని అజూర్ RM డాక్యుమెంటేషన్లోకి వెళ్తే సెర్చ్ బై Ctrl+F ఆర్ Command+F. సో ఈ అకౌంట్ టైర్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో అకౌంట్ టైర్ వచ్చేసి రిక్వైర్డ్ ఫీల్డ్ అండ్ స్టాండర్డ్ ఆర్ ప్రీమియం అనే ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను స్టాండర్డ్ అనే ఆప్షన్ ఇస్తున్నా ఇక్కడ. స్టాండర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ రెప్లికేషన్ టైప్. సో ఏ బ్లాక్స్ ఏ స్ట్రింగ్స్ కావాలని తెలుసుకోవాలనుకుంటే మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి
రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేవి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్, రీసోర్స్ గ్రూప్ ఈజ్ రిక్వైర్డ్, లొకేషన్ ఈజ్ రిక్వైర్డ్, అకౌంట్ కైండ్ అనేది ఆప్షనల్, యాక్సెస్ టైర్ అనేది రిక్వైర్డ్, టైర్ అనేది రిక్వైర్డ్, అకౌంట్ రెప్లికేషన్ టైప్ రిక్వైర్డ్. సో మిగతా అన్ని ప్రాపర్టీస్ ఆప్షనల్. సో మనం ఇది అకౌంట్ రెప్లికేషన్ టైప్ తీసుకుంటాం. అకౌంట్ రెప్లికేషన్ టైప్. సో ఆప్షన్స్ వచ్చేసి అవైలబుల్ ఆప్షన్స్ వచ్చేసి ఎల్ఆర్ఎస్, జెడ్ఆర్ఎస్, ఆర్ఏజిఆర్ఎస్, జెడ్ఆర్ఎస్. సో నేను మాత్రం ఎల్ఆర్ఎస్ తీసుకుంటాను. ఎల్ఆర్ఎస్ ఆర్ జిఆర్ఎస్. ఓకే, అంతే. సో దట్స్ ఆల్. సో ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ రిసోర్స్ బ్లాక్. Okay, so for any Azure resource, go to Azure RM documentation and look for the available options. If the parameter or argument is required, we need to add that in the resource block. If it is optional, that is based on our choice. Once the live writing is completed, go to terminal tab and click new terminal. సో ఇక్కడ ఫస్ట్ అజూర్ లాగిన్ అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఏజెడ్ గ్రూప్ లిస్ట్. సో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా. సో నాకు ఎంటీ రీసోర్స్ గ్రూప్ వస్తుంది. నా క్లౌడ్ అకౌంట్లో ఎటువంటి రీసోర్స్ గ్రూపులు లేవు. So let me validate by going into the portal. Go to portal.azure.com and click on resource groups. So ఇది వచ్చేసి pay as you go 2 subscription. I am in pay as you go 1 subscription. In pay as you go 1, there are no resource groups. Okay. So to log in into the Azure console, if you didn't already log in, type AG login. It will automatically redirect to Chrome browser and where you can type all your username and password. So once logged in, you can try the Terraform workflow commands. First stage is Terraform initialize. So type Terraform init and enter. So Terraform init అనగానే మనకి కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకొని మనకి అజూర్ ఆర్ఎం డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు అజూర్ ఆర్ఎం వర్షన్ 3.33.0 లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అయింది. ఓకే, ఇక్కడ మనం డిఫాల్ట్ డైరెక్టరీలో కూడా చూడవచ్చు ఒక టెరాఫామ్ హెచ్సిఎల్ ఫైల్ అండ్ టెరాఫామ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇందులో మనకి టెరాఫామ్ ప్రొవైడర్ డౌన్లోడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ validation stage. So Terraform validate, enter. సో ఈ సింటాక్స్ అంతా కరెక్ట్ ఉందా లేదా అని మనకి చెక్ చేసుకోవడానికి Terraform validate. సో సింటాక్స్ అంతా కరెక్టే ఉంది, కాన్ఫిగరేషన్ ఈజ్ వ్యాలిడ్. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్లాన్. Terraform ప్లాన్, ఎంటర్. సో మీరు ప్లాన్ అని చెప్పగానే ఒక TF స్టైల్ బ్లాక్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ప్లాన్కి సంబంధించినవి. సో ఇది ఒక టెంపరీ ఫైల్. మనం ఎప్పుడైతే రీసోర్స్ డిప్లాయ్ చేసామో అప్పుడు మనకి టెరాఫామ్ ఫైల్ మళ్ళీ స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అది పర్మనెంట్ ఉంటుంది. సో మీరు ప్లాన్లో చూడొచ్చు ఏ రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి అనేది. సో ఇక్కడ ఓన్లీ రీసోర్స్ గ్రూప్ మాత్రమే వచ్చింది, ఎందుకంటే ఈ స్టోరేజ్ అకౌంట్ ఫైల్ సేవ్ చేయలేదు. సో క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ రీట్రై టెరాఫామ్ ప్లాన్. సో ఇక్కడ మనకు చూడొచ్చు ఇక్కడ ఇష్యూ చూపెడుతుంది టెరాఫామ్ ప్లాన్కి లోవర్ కేస్ లెటర్స్ మాత్రమే ఉండాలి అని.
మనం ఎక్స్ట్రా ఐఫెన్ ఇచ్చాం, ఆ ఐఫెన్ తీసేద్దాం. ఐఫెన్ తీసేసి తర్వాత టెరాఫార్మ్ ప్లాన్. సో మళ్ళీ మనకి అప్డేటెడ్ ప్లాన్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి టెరాఫార్మ్ ప్లాన్లో చూస్తే Terraform will create one Azure RM resource group and second one Azure RM storage account. సో 2 రిసోర్సెస్. కిందికి వస్తే మనకి కౌంట్ కనబడుతుంది. ప్లానింగ్లో 2 రిసోర్సెస్ యాడ్, 0 టు చేంజ్, 0 టు డిస్ట్రాయ్. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్లో చూడొచ్చు టెరాఫార్మ్ అప్లై కొడితే మనకి అప్లై అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి టెరాఫార్మ్ అప్లై అండ్ ఎంటర్. సో ఇప్పుడు మనకి స్టేట్ ఫైల్ క్రియేట్ అయిన స్టేట్ ఫైల్ పర్మనెంట్గా ఉంటుంది. ఈ స్టేట్ ఫైల్లో అజూర్ రీసోర్సెస్ అన్నీ ఉంటాయి. ఈ స్టేట్ ఫైల్తోనే రీసోర్సెస్ అన్నీ టెరాఫార్మ్ ట్రాక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి చూడవచ్చు టెరాఫార్మ్ 2 రీసోర్సెస్ యాడ్ చేస్తున్నాం, యాక్షన్ ఓకేనా కాదా అని అడుగుతుంది. సో మనం ఎస్ అని టైప్ చేద్దాం, ఎంటర్. సో RG1 క్రియేట్ అవుతుంది, తర్వాత స్టోరేజ్ 1 క్రియేట్ అవుతుంది. So it will take couple of minutes. I will back once all the creation is completed. సో ఇక్కడ మనకు ఫైనల్ మెసేజ్ వచ్చేసి అప్లై is complete, resources 2 added, 0 changed, 0 destroyed. సో మనం పోర్టల్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో రీఫ్రెష్ ద పేజ్. సో ఇక్కడ మనకు చూడొచ్చు మై డెమో RG1 క్రియేట్ అయింది. సో ఈ RG లోపలికి వెళ్తే మనకి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. సో ఈ స్టోరేజ్ అకౌంట్ ప్రాపర్టీస్ వచ్చేసి లొకేషన్ ఈస్ట్ యూఎస్, రీసోర్స్ గ్రూప్ RG, మై డెమో RG1, అకౌంట్ కైండ్ స్టోరేజ్ V2, రెప్లికేషన్ టైప్ GRS. సో ఇలా మనం లైవ్గా టెంప్లెట్ రైట్ చేసి బిల్డ్ చేస్తాం. సో ఈ రీసోర్సెస్ మనకు అవసరం లేదు, డిలీట్ చేయాలనుకుంటే టెరాఫార్మ్ డిస్ట్రాయ్ కమాండ్తో డిలీట్ చేయొచ్చు. దానికంటే ముందు టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ చూద్దాం. సో ఈ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్లో మీకు ఈ వేరియబుల్ నేమ్ అనేది ఈ రీసోర్స్ గ్రూప్తో లింక్ అయి ఉంటుంది ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఈ టెరాఫార్మ్ ఈ స్టేట్ ఫైల్తోనే రీసోర్సెస్ అన్నీ క్లౌడ్లో ట్రాకింగ్ చేస్తుంది. ఒకటి మనం చూడొచ్చు ఇక్కడ RG1 అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ మై డెమో SA1. సో ఈ విధంగా స్టేట్ ఫైల్ ఉంటుంది. గో టు ద టెర్మినల్. సో టెరాఫార్మ్ డిస్ట్రాయ్. సో ఇప్పుడు మనకి స్టేట్ ఫైల్ రిఫ్రెష్ అవుతుంది. మనం డిస్ట్రాయ్ కమాండ్ అవుట్పుట్ చూస్తే it is saying state file is refreshing and destroyed resources will be RG1 and storage account. సో మనం ఎస్ అని ఇస్తే 2 రీసోర్సెస్ డిస్ట్రాయ్ అవుతాయి. ఎస్, ఎంటర్. స్టోరేజ్ అకౌంట్ ఫస్ట్ డిలీట్ అవుతుంది, తర్వాత రీసోర్స్ గ్రూప్ డిలీట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఒక terraform.tfstate.backup అనే ఫైల్ క్రియేట్ చేసింది. సో ఈ బ్యాకప్ ఫైల్ మనకి ఫ్యూచర్లో మనం రీబిల్డ్ చేయాలనుకుంటే ఈ రిసోర్సెస్ ఆ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ యూజ్ చేసుకొని మనం రీబిల్డ్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ and please like and subscribe for more videos.